హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పాప కోసం పప్పన్నం చేస్తున్నాను. అది ఎలా అనేది చూడండి ఒకసారి. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. నేను కొంచెమే వేసాను, ఎందుకంటే పాపకి కోల్డ్ ఉంది, అందుకని చెప్పేసి కొంచెమే నెయ్యి వేసుకున్నాను. మీరు కూడా వేసుకోండి మీకు సరిపడే అంత. అది వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులో 2 వెల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్న ఆనియన్ కూడా వేసుకోవాలి. మీ పిల్లలు 1 ఇయర్ ఎబో అయితే వాళ్ళకి స్పైసెస్ అలవాటు చేయాలి. నేను మా పాపకి అలవాటు చేశాను, అందుకే అందులో ఒక చిన్న మిర్చి వేసుకున్నాను. మిర్చి మంచిగా వేగిన తర్వాత ఒక క్యారెట్ వేసుకోవాలి చిన్న ముక్కలుగా చేసుకొని. అందులోనే పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత అందులోనే రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక పప్పు రైస్ కలిసేలా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను, ఎందుకంటే రైస్ మంచిగా మెత్తగా ఉడకాలి కాబట్టి. పిల్లలకి 7 మంత్స్ వచ్చే వరకు ఏదైనా ఉగ్గులా చేసి పెట్టాలి, ఎందుకంటే వాళ్ళకి తినడం రాదు కాబట్టి. నేను మా పాపకి 7 మంత్స్ వరకు అలాగే ఉగ్గులా చేసి పెట్టాను. ఆ తర్వాత నుంచి ఏదైనా నార్మల్గా స్మాష్ లా చేసి పెట్టాను. 11 మంత్స్ నుంచి పాపకి ఇలానే కుక్కర్లో ఉడకబెట్టేసి పెడుతున్నాను. ఇక్కడ 3 విజిల్స్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. పిల్లలకి ఇలానే తినిపించేయండి కొంచెం గీ వేసి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.